ఇక్కడ కనీసం సొంత కొంప కూడా లేదన్నా. ఉండదమ్మా, ఉండదు. పోరాటంలో భాగమే. ఏమో ఆయన చిత్తం అయితే ఇవ్వచ్చు. ఒక కొంప 4-5 కొంపలు ఇవ్వచ్చు. ఎందుకు నీకు ఈ జీవితం ఇచ్చాను, ఎందుకు నేను ఇలా చెక్కుతున్నాను అంటే, నువ్వు ఉన్నత స్థానంలో ఉండాలని నేను ఆశిస్తున్నాను. అది నా ఆశ. అందుకు తగినట్లుగా నేను రూపించుకుంటున్నాను. నా సహకరించు. ఇప్పుడు 2 గెలుపుల్లో 2 విషయాలు మీకు క్లారిటీ ఇచ్చాను. మొదటి గెలుపు యేసు ద్వారా మనకు లభించింది. అది మనల్ని పరలోక పౌరులుగా చేసింది. మరి మొదటి గెలుపుకి ఆయన ఆదుకున్నాడు. మరి రెండో గెలుపు మనమే ఫైట్ చేయాలి, లేకపోతే మనకు ఆ ఉన్నత స్థితి రాదు అంటున్నావు అన్నయ్య. మరి దీనికి ఎవరు మనకు సాయం చేసేవాళ్ళు లేరా? ఉన్నాడు. ఆయనే పరిశుద్ధాత్మదేవుడు. ఆయనే పరిశుద్ధాత్మదేవుడు. రెబెకాని ఇస్సాకుకు పెళ్లి చేయడానికి డిసైడ్ చేసుకున్నారు. ఎప్పుడైతే ఎలియెజరు అనుకున్న ప్రకారం, ఇప్పుడు అబ్రహాము తన పెద్ద దాసుడైన ఎలియాజరుని, నా కుమారుడైన ఇస్సాకునకు నీవు పోయి నా స్వజనుల యొద్దకు పోయి నా కుమారుడైన ఇస్సాకునకు భార్యను తీసుకొని రమ్మన్నాడు. ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఏంటి, ఏం అడగల, బయలుదేరాడు. ఒకవేళ ఆమె రానంటే ఏం చేయమంటావు అంటే, రాకపోతే ఇక ఆ విషయంలో నీకు పట్టింపు లేదు, దానికి వారే ఉత్తరవాదులు కానీ నువ్వు ఉత్తరవాదివి కాదు, అప్పుడు ఈ ప్రమాణము నుండి తప్పించబడతావని తన పెద్ద దాసుడైన ఎలియాజరు చేత ప్రమాణము చేయించి తన కుమారుడు ఇస్సాకునకు భార్యగా ఒక అమ్మాయిని తీసుకొని రావడానికి తన స్వజనుల యొద్దకు పంపాడు. ఒక్క మొక్క వినండి, మళ్ళీ సెకండ్ కూటం ఉంది, మీకేం హాయిగా వెళ్తారు, నేను మళ్ళీ వాక్యం చెప్పాలా. అందుకని ఈ ఎలియాజరు అబ్రహాం యొక్క ప్రజలు ఉన్నటువంటి స్వజనులు ఉన్న ప్రాంతానికి వెళ్ళాడు. ఒక ఊరికి వెళ్ళి ఆ ఊరి గవిని దగ్గర ఒక బావి ఉంటే ఈ ఒంటెల్ని అక్కడ ఆపి, తనతో కూడా ఉన్నవారిని అక్కడ ఆపి ఒంటెలను మోకరింపజేసి ఆయన కూడా మోకాళ్ళుని. చూడండి, విశ్వాస ప్రయాణం. తన యజమానును చూసి నేర్చుకున్నారు. చెబితే నేర్చుకోవటం కాదు, అబ్రహామును చూసి నేర్చుకున్నాడు ఎలియెజరు. బయలుదేరి వెళ్ళు, తీసుకొని రా అంటే ఎక్కడికి వెళ్ళాలి, ఏ ఊరు, అడ్రస్ ఇవ్వండి అని అడగల. అబ్రహాం ఎలాగైతే విశ్వాసమును బట్టి బయలుదేరాడు, అలాగే ఎలియెజరు కూడా బయలుదేరాడు. అక్కడ పోయిన తర్వాత ఆ బావి దగ్గర మోకాళ్ళుని ఇలా ప్రార్థిస్తున్నాడు, దేవా, నా యజమానుడు తన కుమారునికి ఒక భార్యను తీసుకొని రమ్మన్నని ఇక్కడికి పంపాడు. ఈ ఊర్లో ఆయన సంబంధులు ఎవరో ఏంటో నాకేం తెలియదు. ఇదిగో ఈ బావి దగ్గర నేనున్నాను. ఈ ఊరి ఆడపిల్లలు బావి దగ్గర నీళ్లు చేదుకోవటానికి వస్తారు. ప్రార్థన చేస్తున్నాడు. మోకాళ్ళుని ఒంటెల్ని కూడా మోకరింపజేసి చేతులెత్తి, నా యజమానుడు దేవుని వగు ప్రభువా అని మొదలుపెట్టి, నీళ్లు చేదుకోవడానికి వచ్చే ఆడపిల్లల్లో వచ్చిన ఆడపిల్లనల్లా, అమ్మ కాసిన నీళ్లు పోస్తావా అని అడుగుతా. నీళ్లు తోడుకునే ఆ పిల్ల, తప్పకుండా పోస్తాను, నీకు పోస్తాను, నీ ఒంటెలకు కూడా పోస్తాను అంటే, ఎవరైతే ఆ మాట పలుకుతారో ఆమె ఇస్సాకునకు భార్య. ఈ కార్యము జరిగించుట ద్వారా నీ దాసుడనైన నాకు ఈ ప్రయత్నం సఫలపరచుమని ప్రార్థన చేసి కూర్చున్నాడు. ఇంకేంటి, ఆయన ఏమనుకుంటున్నాడు, ఏ ఆడపిల్ల వచ్చినా నీళ్లు చేదుకునేటప్పుడు పోతాడు, అమ్మ కాస్త నీళ్లు పోస్తావా అంటాడు. పోస్తానండి అని పోసి వెళ్ళిపోయింది అనుకో, మన లెక్కలో కాదు. తప్పకుండా పోస్తానండి, అలిసినట్టు ఉన్నారు కదా, మీకు పోస్తాను, ఒంటెలకు కూడా పోస్తాను, తాపించండి నీళ్ళు అంటే ఆమె స్పెషల్. నాకు తెలిసి ఎందుకు ఈ మాట అనుకున్నాడో తెలుసా? ఏ ఆడపిల్ల వచ్చినా ఆ మాట అనటం అసంభవం. ఎందుకంటే మనిషికి నీళ్ళంటే ఒక్కసారి చేది పోస్తే ఎక్కువ అయిపోతాయి, ఎన్ని తాగుతాడు. కానీ ఒంటెలకు నీళ్లు పోయాలంటే ఒక్కసారి ఒంటె తాగటం మొదలు పెడితే 40 రోజులకు సరిపడా తాగిద్దట. తెలుసా మీరు? మన పాఠ్య పుస్తకాల్లో ఒంటె ఎడారి ఓడ అంటారు, ఒంటె కడుపులో సంచులు ఉంటాయి,
అవి నీరు భద్రం చేసుకుంటాయి. ఒకసారి తాగి 40 దినాలు నీరు తాగకుండా ఉంటే ప్రయాణం చేసిద్ది. ఎంతమంది చదివారు? తెలిస్తే చేతులు ఎత్తండి. మనిషికి నీళ్లు తాపటం వేరు, అక్కడ ఉన్న ఒంటెలన్నిటికీ నీళ్లు పోయేటి వేరు. తాగుతాయిగా. దేవునికి మహిమ. కాబట్టి నాకు తెలిసి ఏ ఆడపిల్ల కూడా నీకైతే పోస్తా కానీ ఒంటెలకి కష్టం. అమ్మో, నేను ఎక్కడ చేతి పోసేది, నేను ఇంటికి వెళ్ళొద్దు, మా పనులు చక్కబెట్టుకోవద్దు అంటారు. అడిగినా పోయిరో. అవసరమైతే ఆ చేద ఇచ్చి మీరు చేదుకోండి, మీరు పురుషులు కదా, నేను ఎక్కడ చేతి పోసేది ఆడపిల్లని అనుకుంటారు. ఇక్కడ ఒక రహస్యం చెప్తాను మీకు. రెబ్కా వచ్చింది అక్కడికి. వచ్చి నీళ్ళు చేదుకుంటుంది. పోయాడు తను అనుకున్న ప్రకారం. అమ్మా కాస్త నీళ్ళు పోయి తల్లి అన్నాడు. చూసింది, అవి అనుకున్న ఒంటెల్ని చూసింది. తప్పకుండా పోస్తాను, తాగండి. ఆ ఒంటెలు కూడా నీరసించినట్టున్నాయి, వాటికి కూడా చేది పోస్తాను, నీళ్లు పెట్టుకోండి అంది. దేవునికి స్తోత్రం అనుకున్నాడు ఎలీయెజరు. ఒరే, నువ్వు యెహెజ్కేలు దగ్గర నుంచి ఎలీయెజరుకి పోతావా అనుకోవద్దు. మొత్తానికి లింక్ ఉంది కదా. అక్కడ పాయింట్ ఉంది, అందుకని చెబుతున్నా. ఎందుకు రెబెకా ఆ మాట అందో తెలుసా? రెబెకా బలవంతురాలు, అందగత్తే కాదు, గట్టి మనిషి. రెబెకా బలవంతురాలు, నీరసం రోగి కాదు. కొద్దిగా పని చేయమ్మా, అమ్మా కొంచెం పని చేయమంటే నా వల్ల కాదనే నీరసం పేషెంట్ కాదు. కొంతమంది ఆడపిల్లలు ఉంటారు, ఊగులాడుతూ ఉంటారు. తిండి సరిగా తినరు, పని సరిగా చేయరు. తిండి తింటే కదా. ఎట్లా చెప్తావు అన్నయ్య అను అంటే, ఆ రెబెకాకి ఇస్సాకుకి జన్మించిన వాడే యాకోబు 7-8 మంది పట్టిన కథలని, బావి మీద రాతిని యాకోబు ఒక్కడే తొలగించాడు. కాపర్లందరూ వచ్చి గొర్రెలకు నీళ్లు పెట్టుకోవటానికి బావి మీద ఉన్న రాతిని పక్కకు తొలగించాలి. వాళ్ళు వచ్చిందాక అందరూ ఒకళ్ళు చేరతారనమాట అక్కడికి. రాహేలు అక్కడ ఉన్నప్పుడు యాకోబు అన్నని నాన్నని మోసం చేసి వస్తాడు కదా. అవి వచ్చినప్పుడు పొలంలో రాహేల్ని కలుసుకొని ఈమె ఎవరు అని అడిగితే, మేము ఫలానా లాబాను కూతురు అంటే, మా మేనమామ కూతురు అని ఆమె దగ్గరికి వెళ్ళి, నేను మీ మేనత్త కొడుకుని, రెబెకా కొడుకుని నేను అనేసరికి రాహేలు ఆశ్చర్యపోయింది. అవునా అని ఇక ఆమెను పట్టుకొని ఎలుగెత్తి ఏడుస్తాడు. రాహేల్ని పట్టుకొని ఎలుగెత్తి ఏడుస్తాడు. ఏడ్చి, ఎందుకు ఇక్కడ ఆగావు? గొర్రెలకు నీళ్లు పెట్టచ్చు కదా అంటే, కాపర్లు అందరు గ్యాదర్ అయినాక రాయిని తొలగిస్తారు, అప్పుడు నీళ్ళు పెడతానంటే, వాళ్ళెవరు గ్యాదర్ అయ్యి నిందిస్తుందా అని ఆ రాయిని పట్టుకొని పక్కకు పెడతారు. రాయిని దొరికిస్తాడు పక్కకి. ఒక్కడే రాతిని కదిలిస్తాడు, అనేక మంది పట్టి లాగాల్సిన రాయిని. ఎంత బలమో చూడండి. ఈ బలం శారీరకంగా తీసుకుంటే రెబెకాలో కూడా ఉంది. సౌందర్యమే కాదు, రెబెకా చక్కనిదని ఉంది. చక్కదనమే కాదు, బలం కూడా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే వామ్మో మీకైతే పోస్తా కానీ ఒంటెల నా వల్ల కాదు అనలా. చాలా సాఫీగా మాట్లాడేస్తుంది. మీకు మీ ఒంటెలకు కూడా నీళ్లు పోస్తా, తాపుకో, నువ్వు తాగు, వాటికి కూడా తాపేసేమని ఇక మొదలుపెట్టిన తోట. రైట్. ఆ బలమే అర్థమవుతుంది, ఇది మా సరికే అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. మా యజమాని సంబంధియే. ఎందుకంటే ఆ లక్షణాలు కనపడుతుంది. ఏంటి? దాతృత్వం, చక్కదనం, రెండిటితో పాటు బలం. అందుకే నేను ఎన్నోసార్లు చదువు బాగా తినండి అని. మా జీవితంలో నువ్వు తింటున్నావు సరిగా, నాకు కుదరట్లా, ఏం చేద్దాం మరి? పరిచర్యలో తినాలి, దేవుని కొరకు పరిగెత్తాలి, పని చేయాలి, మోకాళ్ళు వేయాలి. తినేటప్పుడు తినాలి, ఫాస్టింగ్ ఉండేటప్పుడు ఉండాలి.
ఓకే, స్తోత్రం చెప్పండి. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ఇప్పుడు ఎలియాజరు, వినండి ఈ ఒక్క మాటేనండి, నేను చెప్పిన అంశానికి లింక్ చేస్తాను దీన్ని. ఎలియాజరు అనుకున్న ప్రకారం ఆమె చేసింది కనుక ఫిక్స్ అయిపోయింది. ఇక ఏమని, ఈమెయే నా యజమానునికి తగిన వ్యక్తి అని డిసైడ్ చేసుకున్నాడు, ఎంపిక చేసుకున్నాడు. ఓకే చేసుకున్నాడండి. ఇక వెంటనే తెచ్చి ఇస్సాకు పెళ్లి చేసేసాడా? నో. ఎంపిక చేసుకున్న తర్వాత ఆమె ఇంటికి పోయి తన ఇంటి వారితో మాట్లాడి ఆమెను తీసుకొని బయలుదేరి ఇస్సాకు దగ్గరికి వచ్చే ఆ మార్గ మధ్యంలో ఇస్సాకునకు భార్య కాదగిన విషయాలు ఏవేవైతే ఉన్నాయో అవన్నీ ఆమెకు వంట పట్టించాడు ఎలియేజర్. ఇక ఇస్సాకు దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకా ఆమెను ఇంకా వేరే విధంగా ఏం వెతకలా, డైరెక్ట్గా గుడారంలోకి తీసుకొని పోయాడు ఇస్సాకు, తల్లి గుడారంలోకి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, క్రీస్తు యేసు రక్తమును బట్టి మనందరికీ పరలోక రాజ్య ప్రవేశం లభించింది. దేవుడు అంతటితో తృప్తి చెందట్లా. తన ప్రియ కుమారుడు పరమ ఇస్సాకైన యేసయ్యకు పట్టమహిషిగా, భార్యగా వధువు సంఘం ఎత్తబడుతుంది కదా, అందులో తన పిల్లలు శ్రేష్ఠ స్థానంలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. సింహాసనమునకు తగిన విధంగా ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన. అందుకే ఎవరికి తగ్గ పోరాటం వాళ్ళకి ఏర్పరిచాడు ఆయన. నువ్వేమో పాటేమో పాడుతావు, నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని, నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని, అత్యున్నతమైన సింహాసనమును నాకీ చుటలో నీకు, నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని, అత్యున్నతమైన సింహాసనమును నాకీ చుటలో నీకు, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. పాపం మా వాడు పాడుతున్నాడు, దమ్ము చాలట్లా, తినాల కుర్రాడు, యాకోబులాగా రెబెకాలాగా తిని బలం పడాలి, అప్పుడు అనే పరిస్థితి రాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బాగా వినాలి, వస్తాడులేండి, పాడిస్తాడులే, దేవుడు పాడిస్తాడులే. పాయింట్కి వద్దాం. ఎక్కడొచ్చాగా ఏమో యేసు రక్తమును బట్టి పరలోక ప్రవేశం మనకు లభిస్తుంది. నువ్వేమో పాట పాడతావు, ఏం పాట పాడావు ఇప్పుడు? అత్యున్నతమైన, చిన్నది కూడా కాదు, ఉన్నతమైన సింహాసనమును, అమ్మా గురుజీ, నాకీ చూటలో నీకు కావాల్సిందే, డౌట్ లేదు. ఇక కిరీటం కావాల్సిందే. సరే కానీ మరి ముందు ఒక ముక్కు పాడాడుగా, మరి దాని సంగతి ఏంది? నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని. జయమా? ఎందులో జయం? సింహాసనానికి నువ్వు చేరాలంటే పోరాటం ఉంది. ఆ పోరాటం నువ్వే చేయాలి, అందులో నువ్వు జయం పొందాలి. ఫస్ట్ పోరాటం నీ పక్షంగా యేసయ్య చేశాడు,
దాన్ని బట్టి పరలోక పౌరత్వం లభించింది. పరలోకంలో ఒక ఉన్నతమైన స్థానంలోకి నువ్వు వెళ్ళాలంటే నువ్వుగా కొన్ని పోరాటాలు ఎదుర్కొని వాటిలో జయం పొందాలి. ఒకటి యేసయ్య చేసేది, ఒకటి నువ్వు చేయాల్సింది. మళ్ళీ చెప్పండి, ఒకటి యేసయ్య చేశాడు. అందరు చెప్పండి, నోరు తెరిచి చెప్పండి. ఒకటి యేసయ్య చేశాడు. ఇంకొక పోరాటం ఎవరికి వాళ్ళు చెప్పుకోండి, నేనే చెయ్యాలి. చెప్పండి, గట్టిగా చెప్పండి, నేనే. ఇంకోసారి చెప్పండి, నేనే. నువ్వే చేయాలి. ఆ పోరాటం ఆయనే అనుమతిస్తున్నాడు నీకు. చాలామంది ఏడిసి మొత్తుకొని గందరగోళం అయ్యి పగబట్టాడా, ఏం చేస్తున్నాడు, ఏడున్నాడు, ఎందుకు నాకు. పాటేమో అత్యున్నతమైన సింహాసనం. ఆయన అసలు కనపడే అవకాశం ఉంటే పనికి మరి పాట ఎట్టు పాడతావు, మరి పోరాటంలో తీసుకొస్తేనేమో పారిపోతావు. మరి సింహాసనం కావాలన్నప్పుడు పోరాటంలో నిలవాలమ్మా. అవునా ప్రభా, నువ్వు చెప్పినప్పుడు గుర్తుంటుంది కానీ 2 రోజులు ఇందాక మర్చిపోతున్నా ప్రభా. వాస్తవాన్ని వదిలిపెట్టేసి ఈ దృశ్యమైన దాన్ని భ్రమలో పడిపోయి నా ఆధిక్యత కొరకు నీవు నాకు రప్పిస్తున్న అవకాశాలు, ఈ పోరాటాలన్న సంగతి పట్టించుకోకుండా కుమిలిపోయి గందరగోళం అయిపోయి సడికి కొనికి ఏదో అయిపోయి నిన్నేదో చేసేస్తున్నా ప్రభా. ఇప్పుడు చెప్పు, సింహాసనం కావాలా, ఆధిక్యత కావాలా, ప్లాట్ఫామ్ కావాలా, ఉన్నత కంటిలో మెదడులో హృదయస్థానంలోకి వెళ్ళాలా, వధువు సంఘంలోకి, గోళ్ళు వేళ్ళు కాళ్ళు వెంట్రుకలు ఏ స్థానంలోకి పోవాలనుకుంటున్నావు చెప్పు. ప్లాట్ఫామ్ కావాలంటే ప్లాట్ఫామ్ కూడా ఉంటుంది అక్కడ. లేకపోతే ఇస్తారు మరి అందరికి సింహాసనాలు. ఈ ఆదివారం కూడా రానివాడికి 4వ వారం, నెలకు 4 వారాలు అయితే 4 వారాలు 3 వారాలు ఎగ్గొట్టేవాడికి సింహాసనం ఇస్తారు. దయ్యా దా మంచోడు అని. కావాలా? రాజకుమారులాగా ఉన్నత స్థితిలోనే ఉండాలని కోరుకుంటున్నావా? అట్లయితే పోరాటములను అనుమతించనివ్వు, స్వాగతించు. ఏమోనన్నాడు, సింహాసనం ఏమో కానీ ఈడ కనీసం సొంత కొంప కూడా లేదన్నా. ఉండదమ్మా, ఉండదు. పోరాటంలో భాగమే. ఏమో ఆయన చిత్తం అయితే ఇవ్వచ్చు. ఒక కొంప 4-5 కొంపలు ఇవ్వచ్చు, లేదా ఉన్నవి కూడా అమ్ముకునేటట్టు చేయొచ్చు. ఆయన చిత్తం. దేవునికి మహిమ. అంటే కొంప అని వాడతారు కదా, అందుకని నేను కూడా వాడుతున్నాను. డైరెక్ట్ కొంతమంది బ్లంట్గా తిట్టుకుంటుంటారుగా, కొంప కూడా లేదండి అందుకని చెబుతాను. అనుమతించేటువంటి పోరాటాలన్నీ నీకు రప్పించి నీ జయమును కాంక్షిస్తాడు. ఈ పోరాటం, ఈ శోధన నా కూతురికి వచ్చింది, నా కుమారుడికి వచ్చింది, ఈ శోధనలో నా బిడ్డ గెలిస్తే బాగుండు, జయం పొందితే బాగుండు. జయించాలి నాన్న, నువ్వు ఎట్లయినా. ఇది గెలువురా, నువ్వు ఉన్నత స్థితికి వెళ్తావు నాన్న. ఇది గెలువు నాన్న, ఇది గెలువు తల్లి, నువ్వు ఉన్నత స్థితికి వెళ్తావురా. నీకు చాలా ఉంది రన్న, నా హృదయంలో నిన్ను ఎక్కడో చూడాలనుకుంటున్నాను, నువ్వేం ఎక్కడో అవుతున్నావు. గెలువు నాన్న. నిజంగా దేవుడు ఇలా చూస్తాడని నమ్ముతారా? కొంతమంది చేతులు ఎత్తలా, నమ్మట్లేదంట. వామ్మో, ఇప్పుడు దాకా నా కష్టమంతా పోయినట్టేగా. ఆయన కూడా ఎత్తారు చేతులు, నమ్ముతున్నారుగా. వందనాలమ్మ, పరువు కాపాడారు. ఎదురవుతూ ఉంటాయి, అనుమతిస్తాడు. నువ్వు పోరాడాలి, తట్టుకోవాలి, సహించాలి, నిలవాలి, గెలవాలి. ఎన్ని పాటలు ఉన్నాయో. యేసులాగే ఉండాలని, యేసు నడవాలని, యేసులాగే ఉండాలని, యేసుతోనే నడవాలని, నిలవాలని, గెలవాలని, నిలవాలని, గెలవాలని, యేసునందే ఆనందించాలని, యేసునందే ఆనందించాలని, ఇదే నా కోరిక. నవజీవ
చూడు ఏ భక్తుడెత్తినా నిలవాలని గెలవాలని, గెలుపు పోరాటం, ఆత్మీయ పోరాటం, జయించిన నీవు నా పక్షమై ఉండగా, జయమిచ్చు నీవు నన్ను నడుపుచుండగా, జయించిన నీవు నా పక్షమై ఉండగా, జయమిచ్చు నీవు నన్ను నడుపుచుండగా, జయమే నాశ అది నీ కాక్ష, నీకే నా స్తోత్రార్పణలు. జయమే నాశ అది ఏ నీ కాంక్ష, నీకే నా స్తోత్రార్పణలు. నా యేసయ్యా నీ దివ్య ప్రేమలో నా జీవితం నించనే. దేవునికి మహిమ. జయం, పోరాటం, గెలుపు ఉన్నాయా? అపజయముల మధ్య వెనుకంజ వేయకుమా, పోరాడుచున్నది అంధకార శక్తులతో. అపజయముల మధ్య వెనుకంజ వేయకుమా, పోరాడుచున్నది అంధకార శక్తులతో. పెట్టాడు, యుద్ధ రంగంలోకి దించాడు. ఫైటింగ్ నీకు ఎవరికో తెలుసు, మనుషులతో కాదు, అచ్చంగా దయ్యాలతోనే. నువ్వు సినిమాల్లో చూసి హీరోలను చూసి అబ్బా ఏం ఎదిరించాడు దయ్యాన్ని అంటావు. నీ తలకాయ్. అసలు రియల్ హీరో నువ్వు, రియల్ హీరోయిన్ నువ్వు. దేవునికి స్తోత్రం. ఒరిజినల్గా ఫైట్ చేస్తుంది దయ్యాలతో నువ్వో. వాళ్ళందరూ తీసే సినిమాలన్నీ నీ గురించే. కొట్టు ఇప్పుడు చప్పట్లు. దయ్యాలతో యుద్ధానికి పెట్టాడు నిన్ను, పోరాడి గెలవాలి.